హాయ్, ఈరోజు టూర్ ఆఫ్ విలేజ్ ప్రోగ్రాంలో భాగంగా కొల్లిపర గ్రామానికి వచ్చాము. ఇది రాజధాని ప్రాంతంలో వన్ ఆఫ్ ది పార్ట్. ఇది రాజధాని ప్రాంగణంలో ఉండే ఒక మండలము. ఇది 13వ మండలంగా గుంటూరు జిల్లాలో ఉంది. ఇది వచ్చి తెనాలికి దగ్గరలో ఉంది, ఒక 20 కిలోమీటర్ దూరంలో. ఇది కృష్ణానది, ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా కృష్ణానది. కృష్ణానదికి దగ్గరగా ఉంది. కృష్ణానది ఒడ్డున ఒక రకంగా చెప్పాలంటే కొల్లిపర మండలం చాలా అందంగా, చాలా పచ్చదనంతో కూడుకుని ఉంది. చూడండి, ఇప్పుడు మనం కొల్లిపర గ్రామానికి వెళ్ళే ముందు కొల్లిపర గ్రామానికి చెందిన సెంటర్ అనమాట. ఇది మెయిన్ సెంటర్కి వెళ్తున్నాం. చూడండి, డ్రోన్ షాట్ ఎలా కనిపిస్తుందో. ఇది డ్రోన్ షాట్ అనమాట. సెంటర్కి వచ్చాం, ఇది మెయిన్ సెంటర్. స్ట్రైట్కి వెళ్తే కృష్ణా నదికి వెళ్తాము. ఇటు వైపుకి వెళ్తే మనం కొల్లిపర గ్రామానికి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, డ్రోన్ పైకి లేపుతున్నాం. చూశారు కదా డ్రోన్ వ్యూ ఎలా ఉందో. చాలా అందంగా కృష్ణానదికి ఒడ్డున ఉండటంతో వాటర్కి కొదువు లేకుండా ఉంది. ఇక్కడ కాలువలు కానీ ఏవి కానీ ఎప్పుడు నిరంతరం వాటర్ ఉంటానే ఉంటాయి. అందువల్ల పొలాలు కూడా చూడండి, ఎండాకాలం అయినప్పటికీ వాటర్ ఎలా ఉన్నాయో. ఈరోజు వర్షం వచ్చింది కాబట్టి వాటర్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అయినా కానీ ఈ ఊరు చాలా పచ్చదనంతో ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ గుడి కూడా ఉంది, చాలా అందంగా ఉంది, బాగా నిర్మించారు. ఇక్కడ చూడండి, ఇది కొల్లిపర గ్రామానికి ఇది రాయి వేశారు, కానీ అప్పుడే కొల్లిపర గ్రామం రాలేదు. ఇంకా ముందుకెళ్తే గవర్నమెంట్ వేసిన సింబల్ కనబడుతుంది. కొల్లిపర గ్రామం ఇంకా జనాభా పెరగడంతో ఇంకా ముందుకు వచ్చారు, ఇల్లు కూడా కట్టారు అక్కడ. అందువల్ల మొత్తం కొల్లిపర గ్రామానికి చెందింది ఈ వీడియో మొత్తం గమనించండి. ఇది కొల్లిపర గ్రామం, గమనిస్తున్నారు కదా. ఊరు చిన్నదైనప్పటికీ బాగా అభివృద్ధి చెందింది. ఆ గ్రామంలో ఉన్న ఐక్యత వల్ల ఏదన్నా ఉన్నాయి, స్కూల్ కానీ, కాలేజీలు కానీ, గుళ్ళు కానీ చాలా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఊరు కూడా, అభివృద్ధి పదంలో. ఊరు కూడా చూసారా, ఈరోజు బాగా వర్షం వచ్చింది, అందువల్ల అక్కడక్కడ వాటర్ మీకు చాలా కనపడతాయి. నిజానికి ఈరోజు వేసవి కాలం, ఈరోజు వర్షం పడటంతో బాగా మీకు కనిపిస్తున్నాయి. చూడండి, డ్రోన్ విజువల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది స్ట్రైట్కి వెళ్తే మనకి కొల్లిపర గ్రామానికి వెళ్తాము. ఆల్రెడీ కొల్లిపర గ్రామం స్టార్ట్ అయినట్టే ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి. పక్కన ఇది కనిపిస్తుంది కదా, ఇది పెట్రోల్ బంకు. ఇంకా ముందుకు వెళ్తున్నాం. చూసారా, చెట్లు కూడా చాలా అందంగా ఉండి గ్రీనరీ ఉందన్నమాట ఈ కొల్లిపర గ్రామం. కేవలం కృష్ణానది ఒడ్డున ఉండటం ఒక ప్లస్ పాయింట్ ఈ ఊరికి. ఆ రైతులు కూడా బాగా కష్టపడేవాళ్ళు ఈ ఊరిలో ఉండేవాళ్ళు, అందుకనే మంచిగా ఉంది ఈ ఊరు, కలకల్లాడుతూ. చూసారు కదా, ఇప్పుడు కనిపించింది కొల్లిపర గ్రామం బోర్డు. ఇప్పటి వరకు అది కొల్లిపర గ్రామం మించింది, కానీ ప్రజలు పెరగడంతో ఆయా స్థలాలు కూడా కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకోవడంతో అది కూడా కొల్లిపర గ్రామానికి చెందిందని అక్కడ బోర్డు కూడా, గవర్నమెంట్ బోర్డు కూడా వేసింది, మనం ఇందాక గమనించాము. ఇది చూడండి, ఇటువైపు స్కూల్ ఉంది, ఇటువైపు స్ట్రైట్ మెయిన్ రోడ్ అనమాట కొల్లిపర గ్రామానికి మనం గమనించవచ్చు. ఇదిగో స్కూల్ అనమాట. మొత్తం రౌండ్ చూపిస్తుంది డ్రోన్. చూడండి, ఎక్కడ చూసినా కలకల్లాడుతూ పచ్చదనం అనేది మనకి చాలా అందంగా కనిపిస్తుంది ఈ ఊరు. ఈ ఊరు అందానికి కారణం మెయిన్ వ్యవసాయం, రెండవది కృష్ణానది ఒడ్డున ఉండటం. ఈ రెండు ఈ ఊరికి బాగా కలిసి వచ్చాయని నమ్ముతున్నాను. చూడండి, ఇప్పుడు స్కూల్ చూపిస్తాను. నెక్స్ట్ స్కూల్ దగ్గరకు వచ్చాం కాబట్టి స్కూల్ దగ్గర కూడా డ్రోన్ పైకి లేపాను. చూడండి, పక్కన అరటి చెట్లు కానీ, దుంప చెట్లు కానీ అన్నీ ఎలా ఉన్నాయో. వేసవి కాలం అయినప్పటికీ రైతులు అనేది పండిస్తూనే ఉన్నారు పంటని. గమనిస్తున్నారు కదా ఊరిని. చూడండి, ఇది వచ్చి స్కూల్ అనమాట. సిస్టర్ స్కూల్ అంటారు కదా, అది క్రిస్టియన్ స్కూల్, ఆ స్కూల్ అనమాట. లాన గ్రౌండ్ కానీ చాలా అద్భుతంగా ఉంది, మీరు గమనించవచ్చు. పెద్ద గ్రౌండ్ అనమాట. చూడండి ఎంత గ్రౌండ్ ఉందో. రహదారికి బస్సులు వెళ్ళటానికి కూడా
తార్ రోడ్ వేశారు, చాలా అందంగా ఉంది. ఆఫీస్ కానీ, స్కూల్ కానీ, గ్రౌండ్ కానీ, చుట్టుపక్కల కొబ్బరి చెట్లు కానీ చాలా ఆహ్లాదకరంగా ఒక స్టూడెంట్కి కావాల్సిన స్కూల్ ప్రాంగణం ఎలా ఉందో అలాగుంది. ఇక ఇక్కడ స్కూల్ బోర్డు కూడా ఉంది, మీరు గమనించవచ్చు. కనిపిస్తుంది కదా. ఇప్పుడు స్కూల్ బోర్డు దగ్గరికి వెళ్దాము, ఎలా ఉందో మీకు. ఇదిగో హోలీ క్రాస్ స్కూల్ అనమాట. కనిపిస్తుంది కదా స్కూల్ పేరు. హోలీ క్రాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనుకుంటా, హై స్కూల్ అనుకుంటా, మీరు గమనించవచ్చు. ఇది వచ్చి సినిమా హాల్ అనమాట. ఇప్పుడు సినిమా హాల్ మూతపడింది. ఇటువరకే ఇది సినిమా హాల్గా నిర్వహించారు. చాలా సినిమాలు ఇందులో ఆడాయని గ్రామస్తులు చెప్పారు. ఇంకా మనం లోనికి వెళ్తున్నాము, గమనించండి. ఇది మెయిన్ రూట్కి మనం లోనికి వెళ్తున్నాము. చుట్టుప్రక్కల ఎలా ఉందో, వర్షం బాగా రావడంతో నీళ్ళు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. ఇది కనిపించేది పంచాయతీ కార్యాలయం అనమాట, గ్రామ పంచాయతీ కార్యాలయం. ఇక్కడే వాళ్ళు అన్ని పనులు నిర్వహిస్తారు. కొన్ని ఊర్లలో ఇంత మంచి పంచాయతీ కార్యాలయం కూడా ఎక్కడ ఉండదు. కానీ కేవలం తొలిపర డెవలప్ ఉండటం వల్ల పంచాయతీ కార్యాలయం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది చూడండి, ఇది స్కూల్ వచ్చి పంచాయతీ కార్యాలయం దాటంగానే స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్. ఈ స్కూల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లోన ప్లేస్ కానీ, గ్రౌండ్ కానీ అంతా చాలా బాగుంది. చూడండి, మనం స్కూల్ లోనికి వెళ్తున్నాము. ఇది కట్టి 60 సంవత్సరాలు పైగా అవుతుందన్నమాట ఈ స్కూల్. అక్కడ హెడ్ మాస్టర్ గారు చెప్పారు చాలా ఇయర్స్ అవుతుందని. చూడండి ఎంత అందంగా ఉందో. అటువైపు ఇటువైపు తరగతి గదులు ఉన్నాయి, మధ్యలో ఖాళీ ప్లేసు, చెట్లు, సరస్వతి బొమ్మ, అక్కడ ప్రముఖుల విగ్రహాలు కూడా ఉన్నాయి లోన, మీరు గమనించవచ్చు. ఇప్పుడు డ్రోన్ పైకి లేపుతున్నాను, గమనించండి. కనిపిస్తుంది కదా విగ్రహాలు మీకు చిన్న చిన్నగా. ఇంకా క్లారిటీగా ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను. ఇంకా వర్షం పడింది కదా, అందువల్ల పైన కూడా వాటర్ ఇంకా ఉన్నాయి. ఈ విగ్రహం తలదాత అనమాట. అప్పట్లో సార్ గారు చెప్పారు, హెడ్ మాస్టర్ గారు, ఆయన విగ్రహం ఇక్కడ నిర్మించినట్టుగా వాళ్ళు తెలియజేశారు. విగ్రహాలు బాగా కనపడుతున్నాయి చూసారా. ఈ విగ్రహాలన్నీ గొప్ప వ్యక్తులుగా తెలియజేశారు. చూడండి అన్ని విగ్రహాలతో వాళ్ళు గుర్తుగా ఎలా నిర్మించారు. ఇలా ఏ స్కూల్లో కూడా నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఇట్లా విగ్రహాలు మధ్యలో ఖాళీ స్థలం కానీ, ఇది అక్కడ లేటెస్ట్గా నిర్మించిన స్కూల్ కూడా భవనం మీరు గమనించవచ్చు. ఈ రేక్ ఇది పింక్ అనేది ఓల్డ్, ఈ బిల్డింగ్ అనేది న్యూ అనమాట. చూడండి ఇక్కడ ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. వీళ్ళందరూ డాక్టర్ సర్వేపల్లి, అంబేద్కర్ విగ్రహాలు కూడా ఉన్నాయి లోన. ఇది బుద్ధుడి విగ్రహం కనిపిస్తుందా. ఓకే, మనం ఇది కొత్తగా వీళ్ళు లైబ్రరీ కూడా ఒకటి నిర్మించారని చెబుతున్నారు. ఇది అవ్వగానే లైబ్రరీ కూడా దగ్గరికి వెళ్దాం. చూడండి స్కూల్ ఇంకా డ్రోన్ పైకి లేపడానికి వీలు లేదు, అన్ని చెట్లు ఎక్కువగా ఉండటంతో కొంత హైట్ వరకే లేపి స్కూల్ చూపిస్తున్నాం. ఇదిగో లైబ్రరీ గమనించారు కదా, ఇది కొత్తగా నిర్మించారనమాట, మొన్నే కట్టారు ఈ లైబ్రరీ. కెమిస్ట్రీ ల్యాబ్ అనమాట, లైబ్రరీ కాదు కెమిస్ట్రీ ల్యాబ్. గమనించండి అక్కడ పేరు కూడా కనపడుతుంది, కెమిస్ట్రీ ల్యాబ్ అని. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఉంది స్కూలు. కానీ మన హెడ్ మాస్టర్లు ఏంటంటే ఇందుట్లో పనిచేసే టీచర్లు అందరూ వాళ్ళ పిల్లలు బయట చదువుతారు. అదొక పెద్ద మైనస్ అయిపోయింది గవర్నమెంట్ స్కూల్లో. టీచర్లు అందరు పిల్లలు బయట చదువుతారు, కానీ అలా ఉండటం వల్ల బాగా డెవలప్ అవ్వట్లేదు గవర్నమెంట్ స్కూల్లో. ఈ గ్రౌండ్ చూడండి, గ్రౌండ్ ఎంత పెద్ద గ్రౌండ్. ఆనాటి కాలంలోనే ఈ గ్రామస్తులు పెద్ద స్థలాన్ని ఈ స్కూల్కి దాతగా ఇచ్చారన్నమాట, అందరు కలిపి. ముందు ప్లాన్ ప్రకారం దీన్ని ఇలా డెవలప్ చేశారన్నది ఆ గ్రామస్తుల యొక్క మాట. అందువల్ల ఇంత పెద్ద గ్రౌండ్ కానీ, స్కూల్ ప్రాంగణం కానీ మీరు ఎక్కడ చూసి ఉంటారో, అది గవర్నమెంట్ స్కూల్లో. ప్రైవేట్ స్కూల్లో చూసి ఉంటారేమో కానీ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ కానీ, ఆ స్కూల్ భవనాలు కానీ మీరు ఎక్కడ కనిపించదు. కేవలం ఈ స్కూల్ యొక్క ఇంత అద్భుతంగా ఉండటానికి గ్రామస్తులే కారణం.
ఇది అయిపోయింది చూడండి. పక్కనే గుళ్ళు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి ఈ ఊర్లో. అంబేద్కర్ విగ్రహం, ఇది సెంటర్ వచ్చి, ఇది కొల్లిపర సెంటర్ అనమాట. అది ఎంట్రన్స్ అయితే ఇది కొల్లిపర సెంటర్. చూడండి అంబేద్కర్ విగ్రహం ఉంది, వెనకాల గుడి కూడా చాలా పెద్దగా ఉంది. అది కూడా కట్టి చాలా సంవత్సరాలు అవుతుందన్నమాట. ఈ ప్రాచీన గుడులు ఇవన్నీ బాగా పేరుగాంచినవి. ఇంకా అంబేద్కర్ భవనం విగ్రహం దాటి ముందుకు వస్తే ఇక్కడ చిన్న షాప్ ఉన్నాయి, గమనించండి. ఇందుకు స్మార్ట్ స్టోర్ అంట, హెల్త్ సెంటర్ అన్నీ అనుగుణంగా ఉన్నాయి ఈ ఊర్లో. ఆఖరికి గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది, అది కూడా చూడవచ్చు. ఇది ఎస్బీఐ బ్యాంక్ ఉంది, స్కూల్ ఉండి, గుళ్ళు ఉండి అన్నీ. ఇక్కడ మనం వచ్చి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాం. ఈ స్ట్రైట్కి వెళ్తే మనకి ఎస్బీఐ బ్యాంకు, అంబేద్కర్ విగ్రహంకి వెళ్తాం. ఇటువైపు వచ్చేపాటికి బస్ స్టాండ్కి వైపు వస్తాం. ఏడు వచ్చేపాటికి బస్ స్టాండ్ కొంచెం నార్మల్గా ఉండిద్ది. అయినా కానీ ఇలాంటి విలేజ్లో ఇలాంటి బస్ స్టాండ్ ఉండటం చాలా గ్రేట్. ఎక్కడో రోడ్డు పక్కన నుంచుంటాం. ఇట్లా స్పెషల్గా బస్ స్టాండ్ ఏ ఊర్లో కూడా ఉండదు, ఏదో దూర ప్రాంతం విలేజ్లో. ఇది కొల్లూరు, చాలా దూరం అయినా కానీ బస్ స్టాండ్ కూడా ఉంది. మనం ఊరికి చివరికి వచ్చాము. ఇది విశ్వశాంతి స్కూల్ అన్నమాట. ఇది ఊరి చివర అనమాట, ఎండింగ్లో ఉంది విశ్వశాంతి స్కూలు. మీరు గమనించండి. చూడండి విశ్వశాంతి స్కూల్ పక్కనే అన్ని పొలాలే, అన్ని అరటి చెట్లు, గ్రీన్ సిటీ ఎక్కువగా ఉంటుంది. చాలా అందంగా కనిపిస్తుంది. డ్రోన్ పైకి లేపుతాను ఇప్పుడు. మీరు చుట్టూ ఉన్న ప్రదేశాలు కానీ గమనించవచ్చు ఎంత అందంగా ఉన్నాయో. చూడండి డ్రోన్ పైకి లేపుతున్నాం, బాగా గమనించండి. చూడు, వేసవి కాలం అయినప్పటికీ చేలు దున్ని పంటలు ఎలా పండిస్తున్నారో మీరు బాగా గమనించండి. గమనిస్తున్నారు కదా, చేలు దున్ని ఉండయి, పంటలు అక్కడక్కడ వేసి ఉండి, ఏదో ఒకటి కంద కానీ ఏదో ఒకటి పంట పండిస్తూనే ఉండారు ఇక్కడ ఈ రైతులు. అందువల్ల ఈ గ్రామం అంత అందంగా ఉంది, అంత అందాన్ని తెచ్చింది ఈ గ్రామానికి. ఇక్కడ నుంచి మన విశ్వశాంతి స్కూల్ నుంచి మనం కొంచెం లోనికి వెళ్దాం మళ్ళీ. ఇక చూడండి, ఇక్కడ సాయిబాబా టెంపుల్ అనమాట. ఎంత పెద్దగా కట్టారో చూడండి. ఏ గ్రామంలో కూడా ఇంత పెద్ద టెంపుల్ ఉండదు, అందంగా కూడా ఉండదు. అక్కడ రైతులు, ఆ గ్రామ పెద్దలు అందరూ కలిసి ఈ ఊరిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారని సాక్ష్యాలు అనమాట ఇవి. కలిసికట్టుగా ఉంటే ఇంత అద్భుతంగా గ్రామాన్ని సైతం అందంగా తీర్చిదిద్దొచ్చు అని వీళ్ళు కొల్లిపర గ్రామస్తులు నిరూపించారు. చూడండి, ఇంకా ముందుకెళ్దాము. ముందుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది. ఒక మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా ఉందో చూడండి. కొల్లిపర గ్రామం, అది తీర ప్రాంతం. కొల్లిపర గ్రామం పెద్ద పేరు కూడా లేదు. కొల్లిపర గ్రామం గుంటూరు సిటీలో రాజధాని ప్రాంగణంలో ఉన్న ఒక మండలం. ఈ మధ్య చేరింది కొత్తగా రాజధానిలో. రాజధాని ప్రకటించినప్పుడు కొల్లిపర గ్రామం రాజధాని పరిధిలోకి వచ్చిందనమాట. చూడండి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత బాగుందో. ఒక సిటీలో ఉన్నట్టు ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ కూడా. చాలా నీట్గా ఉంచారు. వ్యూ పూర్తిగా చూపిస్తాను, గమనించండి. నాకు తెలిసిన అందంగా ఒక దూర ప్రాంతంలో ఉండే విలేజ్లో ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఇంత పెద్దగా ఉండవు, సౌకర్యాలు కూడా ఇంత పెద్దగా ఉండవు. అన్ని సౌకర్యాలు సమకూర్చారు ఈ కొల్లిపర గ్రామం. గమనిస్తున్నారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత బాగుందో. సిటీలో ఉన్న విధంగా ఎక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో ఉంచినందుకు గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మరి ముఖ్యంగా గ్రామస్తులు కూడా చాలా పట్టుదలతో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో గ్రామాలు ఈ కొల్లిపర గ్రామాన్ని ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్గా తీసుకుని డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. చూడండి చుట్టుపక్కల కూడా పచ్చదనం, మంచి ఇల్లు, అన్ని సౌకర్యాలు కలిగిన ఏరియా కొల్లిపర గ్రామం అని చెప్పడానికి ఎటువంటి డోకా లేదు. అంత అద్భుతంగా ధైర్యంగా చెప్పొచ్చు ఈ కొల్లిపర గ్రామం గురించి. ఇదిగో ఇక్కడ బ్యానర్ కనబడుతుంది కదా, ఆ బ్యానర్కి బాగా వెళ్తే మనకి మండల ఆఫీసు, తర్వాత ఒక చెరువు, తర్వాత స్కూలు, కాలేజీ ఇవన్నీ ఓపెన్ అవుతాయి, కనిపిస్తాయి కూడా. ఇది కాలేజీకి వెళ్ళే రూటు, మండల ఆఫీస్కి వెళ్ళే రూటు, రెండింటికి ఒకటే రూటు. మనం వెళ్తూ ఉన్నాం. చుట్టుపక్కల కూడా చాలా బాగుంది.
మనం డ్రోన్ ఇంకా పైకి వేస్తే ఇబ్బందిగా ఉండిద్దని నేను బైక్ మీద వెళ్తూ సెల్ ఫోన్తో తీసాను ఈ వీడియోలన్నీ, కొన్ని వీడియోలు. మనకి చూడండి, ఇక్కడ మళ్ళీ రైట్ తీసుకోవాలి. మనం స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకుంటే కొంచెం ముందుకు వెళ్ళాక రౌండ్ సర్కిల్ వచ్చింది, అక్కడ ఒక చెరువు వచ్చింది. ఈ గ్రామానికి మరో అందం చెరువు. ఆ చెరువు ఎంత అందంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఇదిగో టర్నింగ్ వచ్చింది కదా, ఈ టర్నింగ్ దగ్గర మనం డ్రోన్ వేద్దాం ఇప్పుడు. చూడండి, ఇదిగో డ్రోన్ ఎగరేసాం. అదిగో కనిపిస్తుంది కదా చెరువు. ఈ గ్రామానికి మరో ఆణిముత్యం ఈ చెరువు. కృష్ణానది ఎలాగ ఆణిముత్యమో ఈ గ్రామానికి, ఈ చెరువు కూడా ఎంతో ఆణిముత్యం. ఈ చెరువుల వల్ల తీర ప్రాంత గ్రామాలు ఎక్కువగా చెరువుల మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఆ చెరువుల నుంచి వచ్చే నీరే వీళ్ళకి త్రాగునీరు. ఆ చెరువులో వచ్చిన నీరుని శుభ్రం చేసి వీళ్ళు కుళాయిల ద్వారా నిత్యావసరంగా ఈ వాటర్ అనేది వాడుతూ ఉంటారు. ఈ మధ్య అన్ని ప్లాంట్లు వచ్చేసినాయి, అయ్యే కొనుక్కొచ్చుకుంటున్నారు. అయినా కానీ ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ గ్రామానికి ఒక తలకాయ లాంటిది చెరువు. తాగునీరు లేకపోతే చాలా ఇబ్బంది కదా. చూడు ఎంత నీట్గా ఉంచుకున్నారు. చెరువు కూడా చాలా అందంగా ఉంది ఈ చెరువు వాళ్ళ గ్రామం కూడా. ఇది ఇంకా స్ట్రైట్కి వెళ్తున్నాం, టర్నింగ్ తిరిగాము. స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకుంటే మనకి మండల ఆఫీసు, కాలేజీలో ఉండే స్కూల్ ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇదే రూటు. కానీ ఈ ఊర్లో చెప్పదగ్గ విషయం ఏంటంటే ఎక్కువ గుళ్ళు ఉన్నాయి, బాగా అభివృద్ధి చెందింది. ఇల్లు కూడా చాలా అందంగా నిర్మించుకున్నారు. రోడ్లు కానీ అన్నీ చక్కగా ఉన్నాయి. ఒక గ్రామానికి డెవలప్ అయింది అని ఒక ఉదాహరణగా ఈ ఊరిని తీసుకోవచ్చు. ఇదిగో కనిపించేదే మండల ఆఫీస్ అన్నమాట. ఇది కొల్లిపురం అనేది మండలం కదా, అందువల్ల మండల ఆఫీస్ తప్పనిసరిగా ఉండిద్ది. ప్రతి మండలంలో మండల ఆఫీస్ అనేది ఉండిద్ది. కానీ అది ఎంత అందంగా ఉంది అనేది మాత్రం ఆ మండలం డెవలప్ మీద, అక్కడ ఉన్న నాయకుల మీద ఆధారపడి ఉండిద్ది. గమనించండి, ఇదిగో కార్యాలయం మండల ఆఫీస్ అన్నమాట. ఇది ఇక్కడే మనకి అన్నీ ఇస్తూ ఉంటారు మనకు కావాల్సిన. ఇదిగో ఇప్పుడు ఇది కాలేజీ అండ్ ఇందుట్లో స్కూల్ కూడా పెట్టారు, వివేక స్కూల్ అని కొత్తగా. గమనించండి, స్కూలు, కాలేజీ. ఈ కాలేజీ పేరు అవుతూ రామరెడ్డి జూనియర్ కాలేజ్ అన్నమాట. ఈ కాలేజీలో హాస్టల్ కూడా ఇటువరకు నిర్వహించేవాళ్ళు, ఇప్పుడు కూడా నిర్వహిస్తున్నారని పక్కన గ్రామస్తులు చెబుతున్నారు. ఇదిగో రామరెడ్డి జూనియర్ కాలేజీ గమనించగలరు. లోన ప్లేస్ కూడా చాలా అందంగా ఉంది. డ్రోన్ వ్యూ చూడొచ్చు మీరు. ఇంకా డ్రోన్ పైకి లేపుతాను, గమనించండి. ఇంకా పైకి లేపుతాను డ్రోను. కనిపిస్తుంది కదా డ్రోన్ వ్యూ, ఎంత అందంగా కనిపిస్తుందో డ్రోన్. అది కాలేజీ, వాటర్ ట్యాంక్స్ అన్ని, హాస్టల్ కూడా ఉంది ఇక్కడే. మళ్ళీ పక్కనే ఇదే గ్రౌండ్లో వివేక స్కూల్ కూడా ఉంది, మీరు గమనించవచ్చు. ఇదిగో చూడండి అందంగా ఎలా ఉంది అంటే మీకు ఈ వ్యూనే కారణం. ఇది చూసి చెప్పొచ్చు కొల్లిపర గ్రామం ఎంత అందంగా నిర్మితమవుతుంది, అభివృద్ధి చెందుతుందో. ఒక రకంగా చెప్పాలంటే వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నట్టు ఉంది. ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ అటువైపు ఎలా అందంగా కనిపిస్తాయో అంత అందంగా ఈ కొల్లిపర గ్రామాన్ని నిర్మిస్తున్నారు. ఇది కాలేజీ తర్వాత మనం బ్యాక్ వెళ్తున్నాం. కాలేజ్ గ్రౌండ్ మొత్తం చూసాం కదా. ఇది వచ్చి వివేక స్కూల్ అనమాట. ఈ బోర్డు పక్కనే దారి ఉంది కదా రైట్ సైడు. ముందుకు వెళ్దాం, డ్రోన్ ముందుకు నడుపుదాం. అన్ని వైర్లు అన్నీ అడ్డు వస్తున్నాయి అన్నమాట. అందుకనే డ్రోన్ జాగ్రత్తగా ముందుకు మూవ్ చేస్తున్నాము. ఇది వివేక స్కూల్ అనమాట. ఎంట్రన్స్ మేము లోనికి వెళ్తానికి వీల్లేదు. లోనికి వెళ్తే పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఈ ఊర్లో ఈ సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. తర్వాత మళ్ళీ రిటర్న్ మనం వెళ్ళిపోతున్నాము. మళ్ళీ మండల ఆఫీస్ మీదుగా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నాము. ఇదంతా మండల ఆఫీస్ అనమాట. కనపడే ప్రహరీ కూడా. ఇదిగో ఆ బ్యానర్ కాడ నుంచి ఇది రూట్ అనమాట. ఇది ఇందాక మనం అంబేద్కర్ విగ్రహం చూసాం కదా, ఆ రూట్ని బ్యాక్ సైడ్ వెళ్తున్నాం. ఎక్కడి నుంచి మనం కృష్ణానదికి వెళ్తున్నాం. అర్థమైందా? ఇదిగో కృష్ణానదికి వెళ్ళే దారిలో ఇందాక గాంధీ తాత బొమ్మ కనబడింది, ఇప్పుడు గుడి కనబడింది.
చాలా ప్రఖ్యాతిగాంచిన ఊరిలాగా దీన్ని అభివర్ణిస్తారు పెద్దలు. ఎందుకు ఆ చెట్టు కనపడుతుంది లాస్ట్లో, ఆ చెట్టు దగ్గర నుంచి రైట్ తీసుకోవాలి. ఇదే చెట్టు, దీనికి రైట్ తీసుకుంటే మనం కృష్ణానదికి వెళ్తాము. ఇది రైట్ అనమాట, స్ట్రైట్కి వెళ్తున్నాం మనం. ఇది బోర్డు, అక్కడ 1.5 కిలోమీటర్ దూరం ఉందని బోర్డులో రాశారు కృష్ణానది. గమనిస్తున్నారు కదా ఊరు కూడా ఎంత అందంగా ఉందో. ఇవన్నీ సెల్ ఫోన్తో తీసిన వీడియోస్ అన్నమాట. అది గుడి, ఇక్కడ కూడా ఇంకో గుడి ఉంది. గుడి పక్కనే కళ్యాణ మండపం మీద ఉండట్టుంది. గమనిస్తున్నారు కదా, ఇది మొత్తం కొల్లిపర గ్రామం. బాగా డెవలప్ అయింది, జనాభా పరంగా కూడా డెవలప్ అయింది, అందంగా కూడా తీర్చిదిద్దబడింది కొల్లిపర గ్రామం. అది చెట్టు దగ్గర నుంచి మనకు రైట్ సైడ్ తీసుకోవాలి కృష్ణానదికి వెళ్ళాలంటే. కృష్ణానదికి వెళ్ళాలంటే అక్కడ బోర్డు మీద ఉండి చూడండి జాగ్రత్తగా, కృష్ణానదికి దారి అని కనిపిస్తుందా మీకు? స్లో మోషన్లో చూపిస్తున్నాను. కృష్ణానదికి దారి, మనకి ఎక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి కృష్ణానదికి వెళ్ళాలంటే. అక్కడ ఎంత అందంగా ఉందో మీరు వ్యూ కూడా మనం ఇప్పుడు గమనించబోతున్నాం, చూడబోతున్నాం కూడా. ఇది కృష్ణానదికి వెళ్ళే దారి. ఈ టూర్ ఆఫ్ విలేజ్ ప్రోగ్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క ధన్యవాదాలు. మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసి లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు అలా మమ్మల్ని ప్రోత్సహిస్తేనే మేము ఇంకా బాగా చేయగలం. మా యొక్క మిస్టేక్స్ కూడా మేము సరి చేసుకోగలం. చూడండి, వేసవి కాలం అయినప్పటికీ పంటలు ఎలా పండిస్తున్నారు ఇక్కడ రైతులు అనేది, ఇక్కడ కనిపించే గుడి కానీ పంట పొలాలు కానీ మీకు ఆదర్శం. మన దగ్గరికి వచ్చేసాం కృష్ణానదికి. బాగా కనిపిస్తుంది కదా, ఇది పైకి ఎక్కాలి. ఇక్కడ కొత్తగా ఒక బ్రిడ్జి నిర్మిస్తున్నారనమాట. ఇది ఓల్డ్ పాడైపోయిందని పక్కన కనపడుతుంది కదా, ఈ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి ఈ కృష్ణానదికి. ఆ బ్రిడ్జి దాటినాక మనకు లెఫ్ట్ సైడ్ ఉండిద్ది ఈ రోడ్డు. స్ట్రైట్కి వెళ్ళిపోతే మన కృష్ణానది వచ్చేసింది. కృష్ణానది చూడండి ఎంత అందంగా ఉందో. వ్యూ మాత్రం చాలా అందంగా ఉంది, పచ్చని ప్రదేశాలతో కళకళలాడుతూ ఉంది. మనం దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ డ్రోన్ పైకి లేపుతాం. ఇక దగ్గరికి వచ్చేసాం, కనపడుతుంది కదా కృష్ణానది. ఇది కృష్ణానది ఒక పాయ అన్నమాట. ఇది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఎక్కడ రేపల్లి పెనుమూడి ఉంది కదా, పులిగడ్డ పెనుమూడి, ఆ ద్వారా వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇదంతా డ్రోన్ వ్యూ, గమనించగలరు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇందాక క్వాలిటీకి ఇప్పుడు క్వాలిటీకి వీడియో క్వాలిటీ మీకు తేడా కనిపిస్తూ ఉంటుంది. అరెస్ట్ చెట్లు ఉన్నాయి పక్కనే. అంటే కృష్ణానది దగ్గరగా ఉండటంతో వీళ్ళకి నీటికి కొదువు లేదు. రైతులు కూడా అదేవిధంగా బాగా కష్టపడి ఇక ఈ ఊరిని అభివృద్ధి చేస్తున్నారు. ప్లస్ ఒక అందంగా గ్రీన్ సిటీగా కూడా ఎప్పుడు వేసవి కాలంలో కూడా ఏదో ఒక పంట వేస్తూ అందంగా తీర్చిదిద్దుతున్నారు ఈ ఊరిని. రైతు బాగుంటే ఊరు బాగుండిద్ది అనే నిదర్శనమే ఈ కొల్లిపర గ్రామం. గమనిస్తున్నారు కదా, ఇదంతా కృష్ణానది. ప్రజెంట్ వేసవి కాలం అవడంతో వాటర్ కూడా ఎక్కువగా లేవు. మనకు వర్షాకాలంలో అయితే ఫుల్గా ఉండేవి వాటర్, చూడటానికి కూడా ఇంకా అందంగా ఉండేది. మనం చూసిన తర్వాత కృష్ణానదిలోకి కొంత దూరం వెళ్ళి చూసి వద్దాము. ఇది స్ట్రైట్ అనమాట, ఇందాక వచ్చాం కదా రోడ్డు, ఆ రోడ్డు అనమాట ఇది. మనం డ్రోన్ పైకి లేపి ఊరు మొత్తాన్ని ఒకసారి చూపిస్తున్నాము. కనపడుతుంది కదా, మధ్యలో కొంత వాటర్ మాత్రమే ఉండి మొత్తం అదంతా ఎండిపోయి ఇసుక కనపడుతుంది. డ్రోన్ కిందకి దిగుతుంది. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇసుక తవ్వకాలు అంటే గవర్నమెంట్ అమ్ముతారు కదా ఇసుక, ఆ వర్క్ కూడా జరుగుతుంది కొల్లిపర గ్రామంలో. ఇది పగలపూట మనం వీడియో తీసింది, కానీ ఈరోజు బాగా వర్షం రావడంతో లైటింగ్ దిమ్ముగా ఉంది కొంచెం లోలో. మీరు గమనించవచ్చు, లారీలు కానీ క్రెయిన్ కానీ అన్నీ ఉన్నాయి.
ఇక్కడ ఇసుక వర్క్ జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి ఇసుకని వేరే ఊర్లకి తరలిస్తారు. అక్కడ గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉండిద్ది అన్ని. ఇవన్నీ గవర్నమెంట్ ద్వారానే తవ్వకాలన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళ యొక్క పర్మిషన్తోనే. మనం చూడండి, మనం ఇంకా బైక్ వేసుకుని ముందుకు వచ్చాము. ఇదంతా కృష్ణానది, వాటర్ వస్తే ఇదంతా మునిగిపోయిద్ది. కేవలం వేసవి కాలవడంతోనే మనకి ఇలా దారి ఇవన్నీ కనిపిస్తున్నాయి. కానీ ఇవన్నీ చెట్లు కూడా ఇగో గేదెలు గడ్డి తింటున్నాయి కదా, అది మొత్తం కృష్ణానది. పుష్కరాలకి కృష్ణానది ఘాట్ అది మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే వాటర్ ఇక్కడ దాకా వస్తాయని అర్థం. అప్పుడు ఈ పచ్చదనం అంతా పోయి వాటర్తో మొత్తం కప్పిబడి ఉండిద్ది. మనం వాటర్ కూడా కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఈ కృష్ణానదిలో గ్రీన్ సిటీ ఎలా ఉందో మధ్య మధ్యలో గడ్డి దెబ్బలు అంటారు కదా, దెబ్బలు అవి కూడా ఉన్నాయి. చూడండి, గమనించండి చిన్న చిన్నగా. డ్రోన్ పైకి లేకుండా ఛార్జింగ్ అయిపోవచ్చింది, అందువల్ల చేతితో డ్రోన్ పట్టుకుని మీకు చూపిస్తూ ఉన్నాను వ్యూ మొత్తం. ఒక రైతు గీతలను మేపుకోవడానికి వచ్చి వెళ్తున్నాడు. చూడండి, ఇసుక ప్రాంతంలో కూడా గ్రీన్ సిటీగా గడ్డి దెబ్బలు ఎలా ఉన్నాయో. ఈ ప్రతి నదిలో కూడా ఇలాంటివి మనకి ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఒక అందంగా చెప్పవచ్చు, ఒక నదికి ఇలాంటివి అందాన్ని తెస్తాయి అన్నమాట. ఇక్కడ చిన్నగా వాటర్ ఉన్నాయి, దాని దగ్గర కూడా వెళ్ళి మనం గమనిద్దాం వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉండేయో. చూడండి, వెళ్తున్న కొద్దీ మనకి నది కనిపిస్తూనే ఉండిద్ది సముద్రం దాకా. ఇది వాటర్ చూడు ఎంత తేజస్సుతో ఉన్నాయో, చాలా నీట్గా ఉన్నాయి. లాన కూడా చేపలు అలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయిగా, బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి. అంత స్వచ్ఛంగా ఉంది నీరు, నది నీరు కనిపిస్తుంది కదా. లాన ఇసుక, వాటర్లో ఉండే ఇసుక కూడా కనిపిస్తుంది. అంత నీట్గా ఉంది నీరు, వాటర్ అనేది. ఈ వాటర్ నది ఒడ్డున చూడండి ఎంత గ్రీన్గా ఉందో. నది ఒడ్డున ఊరు ఉండటమే గొప్పతనం, దాన్ని ఇంకా డెవలప్ చేయటం ఆ గ్రామస్తుల యొక్క గొప్పతనం. నదిని చూపిస్తున్నాను డ్రోన్తో, చూడండి నది ఎంత పెద్దగా ఉందో. ఈ నది అవతల ఒడ్డు కృష్ణా జిల్లా వచ్చేసింది మనకి. యువతల ఒడ్డు వరకు గుంటూరు జిల్లా, అటువైపు వచ్చి కృష్ణా జిల్లా వచ్చింది. అవినగడ్డ కానీ ఇలా చాలా బొబ్బర్లంక ఇలా ఉన్నాయి చాలా ఊర్లు. ఆ ఊర్లన్నీ మనకి వస్తాయి అన్నమాట. ఇది వాటర్ చూడండి, వాటర్లోనే ఎలా కనిపిస్తుందో మీకు, ఎంత నీట్గా ఉన్నాయి వాటర్ అనేది కోసమే ఈ డ్రోన్ వ్యూ చూపిస్తున్నాను మీకు. వాటర్లో ఉండే ఇసుక కూడా మనకు క్లారిటీగా కనిపిస్తుంది, గమనిస్తున్నారా మీరు? అంత నీట్గా ఉండే పరిశుభ్రంగా ఉందన్నమాట వాటర్. ఓకే, ఇదే లాస్ట్. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి లైక్ చేసి కామెంట్ మాత్రం తప్పనిసరిగా పెట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నా.